11వ అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని శనివారం రెవెన్యూ కాటన్స్లో నిర్వహించడం జరుగుతుందని ఆయుష్ మెడికల్ ఆఫీసర్ చంద్రశేఖర్ అన్నారు. శుక్రవారం రిమ్స్ ఆవరణలో ఆయుష్ కేంద్రంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో పోస్టర్ను విడుదల చేసి మాట్లాడారు. ఇక 11వ అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని పురస్కరించుకుని మే 27 నుంచి 25 రోజుల పాటు ప్రత్యేక కార్యక్రమాలు చేపట్టామని అన్నారు. పాఠశాలలు, గ్రామాలు, అంగన్వాడీ కేంద్రాలలో యోగా ప్రాముఖ్యతను గురించి తెలియజేశామని అన్నారు. అదేవిధంగా హరిత యోగా కార్యక్రమంలో భాగంగా 27 ఆయుష్ కేంద్రాల్లో మొక్కలు నాటే కార్యక్రమాన్ని కూడా చేపట్టామని అన్నారు. ఆయుష్ కమిషనర్ సికింద్రాబాద్ మరియు ఆర్డిడి గారి ఆదేశాల మేరకు డిస్ట్రిక్ట్ కలెక్టర్ మరియు మెజిస్ట్రేట్ గారి ఆధ్వర్యంలో 11వ అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని రేపు అనగా 21 జూన్ రోజున రెవెన్యూ గార్డెన్ లో మెగా ఈవెంట్ ని జరపడానికి నిశ్చయించడం జరిగింది. అయితే ఈ దశాబ్ది ఉత్సవాల్లో భాగంగా ఈ యోగా ఉత్సవాలను యోగా ఓరియంటేషన్ ప్రోగ్రామ్ తో 27వ తారీఖు మే అంటే లాస్ట్ మంత్ 27th రోజున యోగా ఓరియంటేషన్ ప్రోగ్రామ్ ని స్టార్ట్ చేసి రేపు యోగా యొక్క మెయిన్ ఈవెంట్ ని రెవెన్యూ గార్డెన్ లో జరుపుకొని ఈ 25 రోజుల మాకిచ్చిన మా కమిషనర్ గారు మరి ఆర్డిడి గారి యొక్క ఆదేశాల మేరకు ఈ 25 రోజుల ప్రోగ్రామ్ ని మేము సక్సెస్ఫుల్ గా రేపు మెగా ఈవెంట్ చేసి కంప్లీట్ చేయబోతున్నాం. రేపు జరగబోయేటటువంటి మెగా ఈవెంట్ ఏదైతే యోగా ఇంటర్నేషనల్ డే ఆఫ్ యోగా 2025 11వ అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని రేపు రెవెన్యూ గార్డెన్ లో పొద్దున 6:30 నుంచి ఉదయం 8 గంటల వరకు 1.5 అవర్ ప్రోగ్రామ్ ని మన రెవెన్యూ గార్డెన్ లో కలెక్టర్ గారి ఆధ్వర్యంలో మరియు అన్ని డిపార్ట్మెంట్స్ యొక్క డిస్ట్రిక్ట్ హెడ్స్ అందరూ వాళ్ళ సిబ్బందితో సహా రేపు అందరూ హాజరవుతున్నారు.